అరే భాయ్ నువ్వు నాకు తగ్గిస్తేనే కదా భాయ్ మేము రోజు వారి కన్జ్యూమ్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏమైనా చాలా మంది తక్కువ మంది కదా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసేది. 150 కోట్లలో మహా అయితే ఒక 10 కోట్ల మంది ఇన్వెస్ట్ చేస్తారు. 140 కోట్ల మందికి స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ లేదు. వాళ్ళకి ఇంపాక్ట్ ఏంటి? పెట్రోల్ డీజిల్ రోజువారీ ఇబ్బంది, రోజువారీ సరుకులు ప్రతి ఒక్క బండి. ఇప్పుడు డీజిల్ పెంచారనుకోండి, డీజిల్ తీసుకెళ్ళే లారీ అంటే సరుకులు తీసుకెళ్ళే లారీకి డీజిల్ వాల్యూ పెరిగిందిగా, సో సరుకు మీద పడింది కదా, ఎవ్రీథింగ్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయింది కదా. రైతుగా దోశ పెరిగిందిగా. ఇప్పుడు డీజిల్ రేట్ తగ్గగానే దోశ రేట్ తగ్గిస్తారా? తగ్గించట్లేదు. ఎంత ఇబ్బంది పడుతున్నాం మనం. ఇప్పుడు మరీ మమ్మల్ని సంపొద్దండి బాబు, బతకనేవ్వండి. సామాన్య జనాలను బతకనిచ్చేలాగా ఉండట్లేదండి, టూ మచ్ అవుతుందండి. ఈ పాలసీ వల్ల మేబీ అంటే ఇప్పుడు ఈ రోజు డేట్ లో కూడా స్టిల్ బీజేపీ వాళ్ళు రూల్ చేయగలుగుతున్నారు, వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. కానీ మొన్నే సరిగ్గా హ్యాండిల్ చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చేవారు. ఎందుకంటే మరి ఇంత దారుణం లేదండి. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి, ఈడీకి సంబంధించి, జిఎస్టీ సంబంధించి బాధులు ఎంతో చేస్తున్నారు. అరే ఒక క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు ఆ బెనిఫిట్ పాస్ చేయాలి, కానీ పైపించి మళ్ళీ రేటు పెంచారు. పెంచకపోయినా ప్రాబ్లం ఉండేది కాదు, కనీసం బాధ ఉండేది కాదు.